హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాక్ష్మి లాగ్. ఈ లాగ్లో స్వర్ణగిరి దేవాలయానికి ఎలా వెళ్ళాలి, అక్కడ ఏ ప్లేసెస్ చూడొచ్చు, హైదరాబాద్కి ఎంత డిస్టెన్స్లో ఉంది, మనం ఏ టైంకి అక్కడ రీచ్ అవ్వాలి, అక్కడ స్టే చేయొచ్చా లేదా, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఫ్యామిలీస్ వెళ్ళొచ్చా లేదా టూరిజం ప్లేస్ కింద ఒక 2 రోజులు స్టే చేయొచ్చా, డీటెయిల్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ 1 by 1 చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాక్ష్మి లాగ్స్. ఈ స్వర్ణగిరి దేవాలయం హైదరాబాద్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే మనం ఉండే డిస్టెన్స్ బట్టి ఇది మనకి బేస్ అయ్యి ఉంటుంది. మనం ఉన్న ఏరియాని బట్టి మేము అదే శంషాబాద్లో ఉన్నాం. శంషాబాద్ నుంచి 2 hours బైక్ మీద పడింది, 60 కిలోమీటర్లు చూపిస్తుంది. కానీ మేము వితిన్ 2 hours వెళ్ళిపోయాము. అంటే మనం ఉన్న డిస్టెన్స్ బట్టి ఇది బేస్ అయ్యి ఉంటుంది. మనం ఎనీ వెహికల్స్ మీద వెళ్ళొచ్చు. అంటే కార్, బైక్, మనం ఉన్న పర్సన్స్ బట్టి 2-3 మెంబర్స్ అయితే ఇది బైక్ మీద వెళ్ళిపోవచ్చు. ఇంకా పర్సన్స్ ఎక్కువ కొలితే మన వెహికల్ చూస్ చేసుకోవాలి. బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్, మన ఎనీ వెహికల్కి పార్కింగ్ చాలా బాగుందండి. స్టార్టింగ్ ఎంట్రీ అయితే ఇలా కనిపిస్తుంది. బ్రహ్మరథం అని ఉంటుంది. బ్రహ్మరథం వాటర్ ఫ్లోటింగ్ లోపల మనకి గుడి బయట ఎలా కనిపిస్తుంది. మేము సాటర్డే వెళ్ళాము. భక్తులతో చాలా మంది క్లౌడ్ ఉన్నారు. మన ఎనీ టైం వెళ్ళి కన్నా ఈవినింగ్ 6 o'clock ప్లాన్ చేసుకోండి. ఈవినింగ్ 6 o'clock అయితే ఆ లైటింగ్ కాంతులతో చాలా బాగా గుడి అనేది బాగా హైలైట్ అనిపిస్తుంది. ఈ గుడికి హైలైట్ ఏంటంటే ఈవినింగ్ 6 o'clock ఆ లైటింగ్లో చూడడమే. మిగతా టైంలో వెళ్తే ఏమిటంటే నార్మల్గా అనిపిస్తుంది. ఈ టైంలో 6 o'clock అయితే చాలా బాగా, అంటే లైటింగ్స్లో బాగా అనిపిస్తుంది. స్టార్టింగ్ ఎంట్రీలో ఇలా స్వామివారి పాదాలు కనిపిస్తాయి. స్వామివారి పాదాలు నమస్కరించుకొని 2 రూపీస్ కాయిన్ కానీ 1 రూపీ కాయిన్ కానీ ఇలా నిలబెడుతున్నారు. ఇది చిన్న నమ్మకం. తర్వాత మనకి 10 అవతారం మెట్లు ఉంటాయి. ఈ మెట్లు ఎక్కుతూ మన చుట్టూ మన అవతారాలు, ఒక్కొక్క అవతారం కనిపిస్తూ మొక్కలతో చాలా బాగా అనిపిస్తుంది. ఆ వ్యూ చూస్తే ఎక్కుతూ ఉంటే 108 మెట్లు చాలా ఈజీగా ఎక్కేయచ్చు. ఈ వైకుంఠ దశావతార వైకుంఠ మెట్లు అంటారు. ఒక్కొక్క చుట్టూ ఒక్కొక్క అవతారం ఉంటుంది. ఆ అవతారాలు చూస్తూ ఎక్కడమే. మనకి 108 మెట్లు ఎక్కినట్టు అనిపిస్తుంది. చాలా ఫాస్ట్గా ఎక్కేయచ్చు. చుట్టూరు వ్యూ అయితే చాలా బాగా అనిపించిందండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా ఎక్కిన తర్వాత వైకుంఠ ద్వారం అంటాం. అంటే స్వర్ణగిరి వెంకటేశ్వర దేవస్థానం అని కనిపిస్తుంది. దీన్ని వైకుంఠ ద్వారం అంటాము. ఈ వెంకటేశ్వర స్వామి పైన గోపురం వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. చుట్టూరు సాటర్డే అని చెప్పాను కదా, అందుకని చాలా క్లౌడ్ అనిపించింది. మనం ఎప్పుడైనా చిన్నపిల్లలతో వెళ్ళేటప్పుడు మాత్రం సాటర్డే అయితే ప్లాన్ చేసుకోకండి. రిమైనింగ్ డేస్ ఏ డే అయినా కొంచెం ఇంత క్లౌడ్ ఉండదు, కానీ సాటర్డే అయితే కొంచెం ఎక్కువ ఉండొచ్చట అక్కడ దేవస్థానం వారు చెప్పారు. నెక్స్ట్ చుట్టూరు ఉపాలయాలు, లక్ష్మీనరసింహ స్వామి, గరుడ వాహనము, ఆంజనేయ స్వామి చుట్టూ వ్యూ అయితే ఇలా అనిపిస్తుంది. దాని తర్వాత టికెట్స్ కౌంటర్ దగ్గర టికెట్స్ తీసుకుంటున్నాము. టికెట్స్ వచ్చేసి 3 టికెట్స్ ఉన్నాయి. ఒకటి సర్వదర్శనము, 2 వచ్చేసి 50 రూపీస్ మామూలు అర్చన దర్శనము, స్పెషల్ దర్శనము, 3 దర్శనాలు ఉన్నాయి. మనం ఏ దర్శనం కదా చూస్ చేసుకోవచ్చు. సర్వదర్శనం అంటే ఫ్రీ, మనకి దగ్గరికి, అంటే దేవుడు కొంచెం దూరంగా చూస్తారు. మామూలు 50 రూపీస్ దర్శనం అంటే దేవుడికి కొంచెం దగ్గరగా చూస్తాము. స్పెషల్ దర్శనం అయితే కొంచెం దగ్గరగా చూస్తాము. అంటే మనం పెట్టి కాస్ట్యూమ్ పెట్టి దర్శనం కూడా బేస్ అయ్యింది. ఈ 3 దర్శనాలు తర్వాత మనకి ఏంటంటే ముందే మొబైల్ తీసేసుకుంటున్నారండి. మనకి లోపల ఫోటోగ్రఫీ కానీ మొబైల్ అలౌడ్ లేదు. ఒకవేళ మొబైల్ కానీ దొరికితే రిటర్న్ ఇవ్వరట. ముందే మొబైల్ అన్నది మనం ఇక్కడ లాకర్ పెట్టుకోవాలి. ఒక 5 రూపీస్ ఇస్తే మన మొబైల్ సేఫ్గా లాక్ చేస్తున్నారు. లేదంటే మనం దొరికేమంటే మన మొబైల్ ఇవ్వరు. ఆఫ్టర్ దర్శనం తర్వాత మనకి మన మొబైల్ తీసుకొని స్లిప్ ద్వారా మొబైల్ తీసుకోవచ్చు. తర్వాత చుట్టూరు బయటంతా మన వీడియో తీసుకోవడానికి ఓకే. లోపలికైతే అలౌ లేదు, కానీ లోపల శిలలు ఉన్నాయండి. తిరుపతి నుంచి తీసుకొచ్చారంట ఈ నల్లరాయి అంతా. అక్కడి నుంచి ఏకశిలతో నీట్గా చెక్కి, ఇది చెక్కడానికి మొత్తం గుడి అంతా నిర్మించడానికి 7 years పడిందంట. 7 సంవత్సరాల నుంచి చేస్తే ఇప్పటికి కంప్లీట్ అయిందని అక్కడ దేవస్థానం వారు చెప్తున్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు, ఏకశిల. ఈ ఆంజనేయ స్వామి చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే చిన్నపిల్లలు, ఈ ఆంజనేయ స్వామి చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది అంటే చిన్నపిల్లలు ఆశయంగా ఇలా వంగి నవ్వుతున్నట్టు కనిపిస్తుందట. ఇది దీంట్లో ఇక్కడ హైలైట్ అంట. ఈ ఆంజనేయ స్వామి స్పెషల్. ఇలాంటి ఆంజనేయ స్వామి ఎక్కడ ఏ గుడిలోని ఉండదంట. ఒకసారి కూడా ఇది కూడా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బయటకు వచ్చేసిన తర్వాత చుట్టూరు ఇలా అనిపిస్తుంది. చుట్టూరు గుడి చుట్టూ తిరగడానికి చిన్నపిల్ల ఉన్నవాళ్ళు, ముసలి వాళ్ళు తిరగలేనికి ఒక వెహికల్ కూడా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వచ్చేసి మన వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ఏనుగు, ఆవు, దూడను కూడా రియలిస్టిక్గా ఉన్నాయి. చూస్తే రియల్ అన్నట్టు అంత బాగా చెక్కిన శిల్పాలు ఉన్నాయి. బ్రహ్మోత్సవాలు చేయడానికి రథం కూడా ఏర్పాటు చేశారు. ఇది 40 అడుగుల ఎత్తులో ఉంటుందంట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఏంటంటే మనకి కార్తీక మాసంలో ఏదైనా స్పెషల్ అకేషన్కి దీపాలు వెలిగించడానికి మనకు ఒక స్తంభాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని ఏంటంటే ఏదైనా స్పెషల్కి ఆ దీపాలు వెలిగించి చాలా బ్రైట్గా కనిపిస్తుంది. మన అసలైన వ్యూ వచ్చేసి ఇది జలనారాయణుడు. ఈ జలనారాయణుడు ఈ వెంకటేశ్వర స్వామి స్వర్ణగిరిలో చాలా ప్రత్యేకమైనది.
ఇది చూడడానికి ఎలా అనిపిస్తుందంటే చుట్టూరు 4 వేదాలు వింటూ సర్పాల మధ్య నదిలో పడుకొని విశ్రాంతి తీసుకున్నట్టు మన జలనారాయణుడు కనిపిస్తాడు. ఇదే ఈ దేవస్థానానికి హైలైట్ ప్లేస్ అని చెప్పొచ్చు. చుట్టూరు ఉపాలయాలు, ఆ ఉపాలయాల మధ్యలో మనం జలనారాయణుడు విశ్రాంతి తీసుకుంటూ చూడముచ్చటగా కళ్ళు పింపుగా అనిపిస్తుంది. ఈ జలనారాయణుడి విగ్రహాలు ఇండియా మొత్తానికి 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి నేపాల్లో ఉంది, 2 మన స్వర్ణగిరిలో ఉంది. ఇలాంటి విగ్రహం ఇంకెక్కడా లేదంటండి. హైదరాబాదులో పెద్ద వెంకటేశ్వర స్వామి గుడి ఏదంటే మన స్వర్ణగిరిగా చెప్పొచ్చు. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎంత ఫేమస్సో సెకండ్ మన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి కూడా అంతే ఫేమస్ అంటండి. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే తప్పకుండా మిస్ చేయకుండా ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి విజిట్ చేసి కన్నులు వింపుగా ఆనందపడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.